హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన రవి టిఫిన్ సెంటర్ పునుగులు, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా వడ్డించే 2 రకాల చట్నీలు సీక్రెట్ రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ రవి టిఫిన్ సెంటర్ చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే చట్నీ రెసిపీస్ని ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మీకు పునుగు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, పైన క్రిస్పీగా లోపల స్పాంజ్గా చాలా చాలా బాగుంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి టిఫిన్ సెంటర్లో వేసే పునుగులు అలాగే చట్నీలని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీరు ఈ మినపగుళ్ళని అలాగే బియ్యాన్ని కొలుచుకోవడానికి ఒకే గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు పునుగుల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వీటిని 3-4 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఒక 5-6 గంటల సేపు నానపెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పును మాత్రం మిక్సీ జార్కి సరిపడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటారో మీకు పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. అలాగే పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళని వేసేసుకొని పిండిని జారుగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని వచ్చేసి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పొరపాటున నీళ్ళు ఎక్కువ వేసేసి పిండిని లూజ్గా గ్రైండ్ చేసుకుంటే ఏం భయపడొద్దు. పిండిని లూజ్గా గ్రైండ్ చేసుకుంటే ఏం చేయాలనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను మీకు. సో పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 10-12 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పునుగులకి పిండి అనేది ఎంత ఎక్కువగా ఫర్మెంట్ అయితే టేస్ట్ అంత బాగుంటాయి అనమాట. అందుకని కనీసం ఒక 10 గంటల సేపు అయినా సరే ఫర్మెంట్ చేసుకోండి. సో ఈ పిండి పులిసేలోపు మీకు నేను చట్నీ రెసిపీస్ని చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలు, అదేవిధంగా 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెని అలాగే 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి టమాటా ముక్కలు మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. ఒక 4-5 నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న ఈ టమాటా పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే మనం టమాటాలు ఉడికించుకున్న ఈ టమాటా ఓటు ఉంది కదా, ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ నీళ్ళని పడేయకూడదు అనమాట, మనం చట్నీలో వేసుకోవాలి. సో మనకి టమాటా మిశ్రమం చల్లారే లోపు మీకు నేను వైట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వైట్ చట్నీ కోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనెను వేసేసుకొని నూనె కాగిన తర్వాత 8-10 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు వేయించుకోండి. సో పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీలు చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. ఈ పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్లు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఒక 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. సో మనం ఈ వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న టమాటా చట్నీ మిశ్రమం ఉంది కదా, ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిపోయింది. ఈ చట్నీ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి 3-4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా మనం టమోటాలు ఉడికించుకున్న నీళ్ళలో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ కొత్తిమీర నీళ్ళ మొత్తాన్ని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
నెక్స్ట్ ఇప్పుడు వైట్ చట్నీ కోసం మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి తాలింపు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కావాలంటే తాలింపు వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఈ రవి టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే తాలింపు ఏం వేయరు అనమాట, ఇలానే వడ్డిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. రెండు చట్నీలు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మనకి చట్నీలు రెడీ అయిపోయి ఇక పునుగుల ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. నేను ఇక్కడ 10 గంటల సేపు పిండిని పులై పెట్టిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి మనకి చక్కగా పులిసింది. ఇలా పులిస్తేనే మనకి పునుగులు అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదే విధంగా 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఇవంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవేమీ వేయరనమాట, కేవలం జీలకర్ర మాత్రమే వేస్తారు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి పునుగుల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెని బాగా మసలు కాగేంత వరకు వేడి చేసుకోండి. నూనె సరిగా కాగలేదనుకోండి పునుగులు సరిగా రావన్నమాట. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిట్టి పునుగుల్లాగా వేసేసుకోండి. ఇందాక నేను పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు పలచనైతే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. ఒకవేళ పిండి పొరపాటున కనుక పలచగా అయిందనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని కానీ, మైదా పిండిని కానీ, లేదంటే గోధుమ పిండిని కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి పునుగులు వేసే ముందు ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. పిండిని పులై పెట్టక ముందే వేసుకోవద్దు. పిండి పులిసిన తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒకటి చూసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని ఇవి వేసేసుకున్నారనుకోండి ఎక్కువగా మనకి పునుగులు టేస్ట్ మారిపోతాయి అనమాట. అందుకని దాదాపుగా వీలైనంత వరకు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి. సో పునుగులన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఒక 50% వేగేంత వరకు మాత్రమే వేయించుకోండి. సో పునుగులు ఒక 50% వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ రెండో వైపు పునుగులు కూడా వేసుకోండి. ఈ రెండో వైపు పునుగులు కూడా ఒక 50% వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో రెండో వైపు పునుగులు కూడా ఇలా 50% వేగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఈ 50% పునుగులను కూడా ఇందులోకి వేసేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా 2 సార్లుగా ఫ్రై చేస్తూ ఉంటారనమాట, మీరు చూసే ఉంటారు కదా. ఇలా ఫ్రై చేయడం వల్ల పునుగులు మనకి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అనమాట, తొందరగా మెత్తపడవు. సో ఈ విధంగా పునుగులన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో పునుగులు వేసేసుకోండి. పునుగులు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా మీరు నెక్స్ట్ డే కూడా ఈ పిండితో పునుగులు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పిండిని. సో ఈ విధంగా చక్కగా కావాల్సిన పునుగులు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ 2 చట్నీలతో సర్వ్ చేసుకోండి. పునుగులు చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయి కదా. ఇక నేను మీకు ఒక పునుగులు తెంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను విజయవాడలో హాస్టల్లో ఉన్నప్పుడు ఈ పునుగులు తెప్పించుకొని తినేదాన్ని. ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.